సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? అప్పుడు జీవన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే ఆయన ఖాళీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు. బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల కాంగ్రెస్ జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్లోకి పోతే కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయ్యి జీవన్ రెడ్డి తోటి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నాడు. పోనీ రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఒక్క స్టేట్మెంట్ ఇస్తారా? ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. ఎవరు సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్కి సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి లేడు అని ఒక్క స్టేట్మెంట్ మంత్రులు ఇవ్వండి చూద్దాం. ఇస్తలేరు. ఇదే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు కదా. మరి ఇదే సంజయ్ కుమార్ గాంధీ భవన్కి ఎందుకు పోయిండు? గాంధీ భవన్లో ఏం పని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి? మరి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా గాంధీ భవన్కి పోలేదు కదా. మరి సంజయ్ కుమారే ఎందుకు పోయిండు? మరి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటిదాకా అధికార పార్టీ ఆఫీస్లోకి పోలేదు కదా. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ప్రతిపక్ష పార్టీ ఆఫీస్లోకి పోలేదు కదా. మరి సంజయ్ కుమార్ ఎట్లా పోయిండు అంటే సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. అందుకే జీవన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే జీవన్ రెడ్డి వద్దు నాకు ఈ పదవి అంటున్నాడు. వద్దు నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు అసలు ఏదొద్దు నాకు అంటున్నాడు. అసలు ఈ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను, ఇది జీవన్ రెడ్డి వర్షన్.